లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గోదావరి స్పెషల్ పాలముంజలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి మనం పూర్ణం బూర్ల కంటే చాలా త్వరగా చేసుకోవచ్చండి. అలాగే ఇవి ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పాలముంజలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక ప్లేట్లో అరకప్పు వరకు బొంబాయి రవ్వ, అరకప్పు వరకు బియ్యం పిండి, ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం చేసుకునే స్వీట్స్లో ఎప్పుడైనా చిటికెడు ఉప్పు వేసుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. లోపల స్టఫింగ్ కోసం మనం కొబ్బరి లవ్స్ తయారు చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో అరకప్పు వరకు బెల్లం, అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులో 1 కప్ వరకు కొబ్బరి తురుము వేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇది కొద్దిగా దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇదైతే దగ్గర పడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 1 కప్ వరకు పాలు, అలాగే 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని షుగర్ బాగా కరిగేటట్టు కలుపుకుందాం. చూసారు కదా, పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వ, అలాగే బియ్యం పిండి, ఈ మిశ్రమం మొత్తం ఇందులో వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి అయితే ఇలా దగ్గర పడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనిని ప్యాన్కి సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పిండి అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి లవ్స్ అయితే పూర్తిగా చల్లారిందండి. దీనిని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్ కొబ్బరి తురుము నాకు ఇక్కడ 10 బాల్స్ అయితే అయ్యాయండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ అద్దుకొని ఈ పిండిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లో తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మరో చేతిపైన ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కూడా పెట్టుకొని దీన్ని పూర్తిగా బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగతావన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కలపకూడదండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు అదే విధంగా మిగతా వీటిని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు ఆయిల్లో విడిపోవడం అలాంటిది ఏమి ఉండదండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలు అయితే ఒకసారి చూసి మీరు కూడా చేసేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మనకి పాలముంజలు అయితే రెడీ అయిపోయాయండి. ఇవి ఆయిల్ కూడా అసలు పీల్చవండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.